Stonex S900 DGPS గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. 800 ఛానల్స్ అడ్వాన్స్డ్ రిసీవర్ ఇది. సో S900A విత్ 800 ఛానల్స్. సో 800 ఛానల్స్ అనేది ఇప్పుడు టాప్ మోస్ట్ అడ్వాన్స్డ్ మోడల్ ఇన్ ది మార్కెట్. సో దీన్ని మీకు ఫీచర్స్ అడ్వాంటేజెస్ వైజ్ ఏమంటే ఇది ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది. టోటల్ S900 మోడల్స్ చాలా కంపాక్ట్, వెరీ లైట్ వెయిట్ and designed for very rugged, simple rugged instrument with IP67 standards. So if 1 feet నుంచి పడ్డా కూడా ఏం కాదు. సో అట్లాంటి స్టాండర్డ్ తోటి బాడీ చేసేటప్పుడు మనకి స్టోన్ మీద పడినా కూడా 1 మీటర్ పడినా కూడా IP67 స్టాండర్డ్స్ అన్నమాట. వాటర్ ప్రూఫ్, రగ్గడ్ ప్రూఫ్, హెవీ అండ్ సింపుల్, లైట్ వెయిట్. అండ్ దీంట్లో వచ్చేసి ఈ ఇన్స్ట్రుమెంట్ లో దీంట్లో 2 బ్యాటరీస్ వచ్చేసి 2 స్లాట్స్ ఇచ్చారు. వన్ దిస్ సైడ్, ఇంకొకటి ఇలా. సో ఈ 2 బ్యాటరీస్ ఎట్ ఏ టైమ్ వీ కెన్ ఇన్సర్ట్ అండ్ దీస్ 2 బ్యాటరీస్ ఆర్ హాట్ స్వాపబుల్. మీన్స్ ఇఫ్ ఒకటి తీసినా కూడా ఇంకొకటి వర్క్ అవుతుంటది, ఇంకొకటి తీసినా ఆల్టర్నేట్ ఇట్ విల్ బి స్వాపబుల్. 50% ఛార్జింగ్ అయిపోతే తీసేసి ఛార్జింగ్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ దట్ ఇది విప్ యాంటీనా ఉంది. యాంటీనాకి మనము రేడియో యాంటీనా, ఇంటర్నల్ యాంటీనా పెట్టుకోవచ్చు. సో అండ్ దీంట్లో ఇంకొకటి డౌన్లోడబుల్ ఫర్ పోర్ట్ కేబుల్. సో దిస్ 3 ఉంటుంది. ఇది వచ్చేసి మీకు ఇంటర్నల్ USB సపోర్ట్ చేస్తుంది డౌన్లోడింగ్. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు డౌన్లోడింగ్ కేబుల్ అవసరం లేదు. సో డైరెక్ట్ గా మనకు కంట్రోలర్ తోటే డౌన్లోడ్ అవుతుంది డేటా అంతా, బ్లూటూత్ ద్వారా డౌన్లోడ్. అండ్ అనదర్ ఆప్షన్ ఏంటంటే దీంట్లో వెబ్ ఇంటర్ఫేస్. సో దీంట్లో మనం వైఫై కనెక్ట్ అవుతుంది. సో వెబ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో వెబ్ ఇంటర్ఫేస్ తోటి డైరెక్ట్ డేటా డౌన్లోడ్ చేస్తాం వైఫై వితౌట్ కేబుల్. సో రా డేటా అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఏంటంటే ఇది వెబ్ ఇంటర్ఫేస్, ఒక IP అడ్రస్ ఉంటుంది. అది ఎంటర్ చేయగానే సిస్టంలో వైఫై కనెక్టెడ్ మన వైఫై కనెక్ట్ చేసుకుంటాము. అలా చేసుకుని కేబుల్ లెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్టాటిక్ డేటా అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. మనం RTK డేటా అనేది కంట్రోలర్లో స్టోర్ అవుతుంది. సో స్టాటిక్ ఇప్పుడు కూడా మనము దీని నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నెట్వర్క్ లో ఇది ఉందనుకోండి వైఫై, మనం రిమోట్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాని అడ్వాంటేజ్ వైఫై తో. సో నేను చూపించినట్టు బ్యాటరీస్ ఉంటాయి. ఒక యూనిట్ వచ్చేసి ఒక రిసీవర్, 2 బ్యాటరీస్ వస్తాయి. 2 బ్యాటరీస్. ఈ బ్యాటరీస్ చూపిస్తాను. సో ఈ బ్యాటరీస్ వచ్చేసి మీకు ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ ఇది కూడా చూడొచ్చు. 5 లెవెల్స్ ఉంటాయి. మన బ్యాటరీ పైనే మన ఛార్జింగ్ కెపాసిటీ చూసుకోవచ్చు. సో 5 లెవెల్స్ ఉంటాయి. సో 5 లెవెల్స్ లో మనం ఎంత కెపాసిటీ ఉందనేది 100% చూసుకోవచ్చు విత్ సింగిల్ ప్రెస్. ఇది అడ్వాంటేజ్. న్యూ ప్రెస్ చేస్తే మనకి లెవెల్ ఎంత ఉందనేది బ్యాటరీ లెవెల్ అనేది తెలిసిపోతుంది అన్నమాట. సో 2 బ్యాటరీస్, చార్జర్, ఈ స్లాట్ 2 స్లాట్స్ బ్యాటరీ చార్జర్. అట్ ఏ టైం యూ కెన్ చార్జ్ 2 బ్యాటరీస్. ఇంకోటి దీనికి ఛార్జింగ్ అడాప్టర్ వస్తుంది సింపుల్ గా. అండ్ దీంతో పాటు మీకు కేబుల్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు బేస్, రోవర్ అనేది 2 వస్తాయండి. దీంతో 2 సెట్స్ మనం బేస్, రోవర్ డబుల్ ఫ్రీక్వెన్సీ 2 సెట్లు వస్తాయి. సో 2 బేస్, 1 బేస్ 1 రోవర్. సో 1 సెట్ అని పిలుస్తాం మనము. ఒక సెట్ లో 1 బేస్ 1 రోవర్ ఉంటుంది. ఆ 2 రిసీవర్స్ వస్తాయి, 4 బ్యాటరీస్ వస్తాయి, 2 చార్జర్స్ వస్తాయి. సో 2 చార్జర్స్ అండ్ ఛార్జింగ్ కేబుల్స్ వస్తాయి. వీటితో పాటు 2 విప్ యాంటీనాస్ ఉంటాయి. సో విప్ యాంటీనాస్, యాంటీనా ఇంటర్నల్ రేడియస్ ఉంది. సో దాన్ని మీకు యాంటీనా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంటర్నల్ యాంటీనా విత్ వెరీ ఇంటిగ్రేటెడ్. యాంటీనా కూడా అంత కింద వచ్చేస్తుంది. దీనికి యాంటీనా పెట్టేసుకుంటే బేస్ రోవర్ కనెక్టివిటీ ఉండి మనకు RTK దీనికి యాంటీనా కింద ఇచ్చారు కదా సార్.
దాని కింద ఇవ్వడానికి కారణం యాక్చువల్గా పైన వస్తుంది కదా, ఈ పైన వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఎక్స్టెన్షన్ పోల్ పెట్టుకుంటున్నాం 0.25 సెంటీమీటర్స్ ఎక్స్టెన్షన్ పోల్ వల్ల. సో బేస్ వచ్చేసి ఇక్కడ యాంటీనా వచ్చేస్తుంది. సో అదర్ వే మనం ఇది హై రేస్ లో పెట్టుకుంటాం కాబట్టి సో ది సిగ్నల్ స్ట్రెంత్ అనేది మల్టీపాత్ అనేది మనకు కొద్దిగా పై దానికన్నా డౌన్ పెట్టుకుంటే కొద్దిగా రిఫ్లెక్షన్స్ తక్కువ ఉంటాయి. చెట్లకి తగిన అలా ఇట్స్ లైన్ ఆఫ్ సైట్. మనం వెదర్ పైన ఉన్న డిజైన్ అంతే, మ్యానుఫ్యాక్చరర్ డిజైన్. సో ఇట్స్ లైక్ ఈ బాడీ డిజైన్ ఎలా చేస్తారో యాంటీనా పైన పెట్టొచ్చు, కింద పెట్టొచ్చు. సేఫ్టీ కదా, సేఫ్టీ చెట్ల కిందకి వెళ్ళినప్పుడు తగిలి ఇరిగిపోకుండా కింద బేస్ పెట్టినప్పుడు దట్ ఈస్ వన్. రోవర్ పైన ఉన్నప్పుడు కొద్దిగా సేఫ్టీ వైజ్ డౌన్ ఉంటే కొద్దిగా సేఫ్టీగా ఉన్నది. అదర్వైజ్ ఇట్స్ నథింగ్ టెక్నికల్ ఫర్ అప్ ఆర్ డౌన్. అదొకటి మెయిన్. సో కొంతమంది టెక్నికల్ గా చెప్తారు, బట్ నథింగ్ ఏమి దీంట్లో బోర్డు సాఫ్ట్వేర్స్. బోర్డు వచ్చేసి మీకు దీంట్లో నార్మల్గా నోవాటెల్ బోర్డు వస్తుంది, 800 ఛానల్స్ ఇది. సో ఇట్స్ విత్ GPS, GNSS, బైడో, గెలీలియో అండ్ అవి నావిగేషన్ సాటిలైట్. IRNSS కూడా రెడీ. IRNSS అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు గగన్, అది ఎస్బాస్ ఉంటాయి మనకు ఇండియాలో గగన్. సో ఆ గగన్ ఎనేబుల్ ఉంటుంది. ఆన్ చేసుకుంటే మనకు వచ్చేసి 80 సెంటీమీటర్ సబ్మిట్. సో అప్పుడు బేస్ అక్కడ లేకుండా సింగిల్ రోవర్ ఇంకొక స్పెసిఫిక్ డిఫాల్ట్ ఉంది. ఇంకొక స్పెసిఫిక్ డిఫాల్ట్ ఫీచర్ ఏంటంటే we get Atlas subscription like Omnistar single receiver we can get 10 cm accuracy. So base లేకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే every month 15,000 పే చేసుకుంటే ఈ సింగిల్ రిసీవర్ ని మనము 10 cm అంటే రెవెన్యూ ల్యాబ్స్ కి సరిపోతుంది. 10 సెంటీమీటర్స్ అట్లాస్ సబ్స్క్రిప్షన్ లైక్ మనకు ఓమ్నిస్టార్ ఫెమిలియర్ వర్డ్ ప్రింగల్ ఉండేది. బట్ అట్లాస్ అనేది ఒక సెపరేట్ ఎంటిటీ. దాని సేమ్ సబ్స్క్రైబ్ చేయాలి ఓమ్నిస్టార్ లాగానే. ఇట్స్ ఎ సాటిలైట్ బేస్డ్ స్టేషన్. సో సాటిలైట్ నుంచి కనెక్షన్స్ వస్తుంటాయి. సో వాళ్ళు ఏంటంటే నెట్వర్క్ ఆఫ్ బేస్ స్టేషన్స్ పెట్టుకొని త్రూ సాటిలైట్ దాని కనెక్షన్స్ ని పంప్ చేస్తారు. సో సబ్స్క్రిప్షన్ బేస్ మీద రిసీవ్ చేసుకుంటారు. ఈ రిసీవర్ స్పెషాలిటీ ఏంటంటే నార్మల్ అన్ని రిసీవర్లు చేసుకో. సో ఈ స్టోనెక్స్ ఈ మోడల్ ఏం చేశారంటే డిఫాల్ట్ గా ఇచ్చారు వితౌట్ ఎనీ ఎక్స్ట్రా చార్జ్. సో డిఫాల్ట్ ఫీచర్ రెడీ ఫర్ సబ్స్క్రిప్షన్. జస్ట్ మనం సబ్స్క్రైబ్ చేస్తే డైరెక్ట్ వస్తుంది. మిగతా రిసీవర్స్ అలా కాదు. ఆ ఫీచర్ అనేది ఎనేబుల్డ్ ఉండాలి దీంట్లో సాఫ్ట్వేర్. అన్ని రిసీవర్స్ రెడీగా ఉన్నాయి. సో ఇట్ ఇస్ ప్రీబిల్డ్. జస్ట్ మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. సింగిల్ యూజర్ తోటి మనం పార్సల్ మ్యాపింగ్ ఈజీగా రెవెన్యూ మ్యాప్స్, కెనాల్ 10 సెంటీమీటర్ కాంటూర్ లెవెల్స్ అవన్నీ తీసుకుంటే XY 15 సెంటీమీటర్స్ వస్తుంది. సరిపోతుంది. సింగిల్ అప్పుడు బేస్ కనెక్టివిటీ చూడడం అవసరం లేదు. 4 కిలోమీటర్స్ రేంజ్ అవసరం. అంటే ఇవి లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ఆయకట్టు సర్వీస్ కి ఫాస్ట్ సింగిల్ లో 1500 పే చేస్తే 15,000 పర్ మంత్. సో దానికి మనం ప్రాజెక్ట్ 3 మంత్స్ ఉంది అనుకోండి, 3 మంత్స్ పే చేసుకుంటాము. సింగిల్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతారు. మీకు నార్మల్ గా బేస్ ఓవర్ పెట్టుకొని చేసేదానికి డబుల్ వస్తుంది ప్రొడక్టివిటీ. సో దానికి ఇంకోటి ఇప్పుడు దీనికి UHF యాంటీనాతో కాకుండా మొబైల్ తోటి ఇంకోటి GSM సిమ్ కూడా దీంట్లో ఉంటుంది. స్లాట్ కూడా ఉంది. సిమ్ స్లాట్ వచ్చేసి మీకు ఇక్కడ ఇదండి. సో సిమ్ స్లాట్ వచ్చేసి ఇక్కడ సిమ్ పెట్టుకోవచ్చు. 4G 5 పెట్టుకోవచ్చు. దెన్ ఈ సిమ్ స్లాట్ తోటి మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇంటర్నల్ రేడియో పెట్టుకుంటే రేంజ్ అనేది తక్కువ వస్తుంది. ఇట్స్ 1 వాట్ రేడియో 4 కిలోమీటర్స్ వస్తుంది. బేస్ ఓవర్ ఆ రేంజ్ లోనే చేసుకోవాలి. రేడియస్ లైన్ ఆఫ్ సైట్ కావాలి. వేరే సిమ్ వేసుకుంటే మీకు నెట్వర్క్ ఎక్కడ ఉంటే అక్కడ కనెక్షన్స్ అనేది బేస్ ఓవర్ వస్తుంది. ఫుల్ ఉండాలి. బట్ మోస్ట్లీ ఇన్ ఇండియాలో ఇప్పుడు మనం చూసిన నెట్వర్క్ లో రిమోట్ లోకి వెళ్ళినప్పుడు నెట్వర్క్ ఇష్యూస్ అనేది ఉన్నాయి. సో ఆ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల సిగ్నల్ డ్రాప్ అవుతుంటది. డ్రాప్ అయినప్పుడు మనకి అక్యురసీ ఫ్లక్చువేట్ అవుతుంది. సో 10 కిలోమీటర్ చేసుకోవచ్చు, 20 చేసుకోవచ్చు అంటాం. బట్ నార్మల్ గా ఇన్ ప్రాక్టికల్ మనం బేస్ నుంచి 20 కిలోమీటర్లు వెళ్ళి చేయలేము. సో ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ బ్యాక్ 20 కిలోమీటర్స్ వచ్చి అంత మీకు ప్రొడక్టివిటీ వైజ్, అక్యురసీ వైజ్
జిఎస్ఎం పెట్టుకున్నది అంత కిలోమీటర్ కి చెప్పడానికి బాగుంటుంది. ప్రాక్టికల్ వెన్ యూ ఆర్ డూయింగ్ సర్వే మాత్రం ఇట్ ఈస్ నాట్ వర్కబుల్. ఏంటంటే సిగ్నల్ అనేది కన్సిస్టెన్సీగా ఉంటుంది. 3 పాయింట్లు వస్తుంది, 2 పాయింట్లు వస్తుంది, మళ్ళీ డ్రాప్ అవుతుంది. ఇంకోటి జిఎస్ఎం అందరు చెప్తారు మార్కెట్ లో, బట్ జిఎస్ఎం అనేది స్టాటిక్ ఐపీ కావాలి. ఈ స్టాటిక్ ఐపీ ఉంటేనే మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది. సో ఆ స్టాటిక్ ఐపీ అనేది మనం స్పెసిఫిక్ గా 1000 రూపీస్ పర్ మంత్ కడితే కానీ వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు స్టాటిక్ ఐపీ తీసుకోవాలి. డైనమిక్ ఐపీ, సో డైనమిక్ ఐపీ వల్ల ఒకే ఫ్లక్చుయేట్ వస్తుంది. డ్రాప్ అయితే మళ్ళీ కనెక్ట్ చేయకపోతూ ఉంటుంది, మళ్ళీ మనం కనెక్ట్ చేయాలి. సో ఈ స్టాటిక్ ఐపీ వల్ల ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది. డెడికేటెడ్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది. అది ఎక్స్ట్రా కాస్ట్. మనం 10 కిలోమీటర్ 20 అనేది రేర్ కేసులో వెళ్తారు. ఈ ఇంటర్నల్ రేడియోతో ఈజీగా అక్యురేట్ స్టాండర్డ్ గా ఉంటుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే మీరు ఒక 10 కిలోమీటర్ చేసుకోవచ్చు దీంట్లో కూడా రేడియో డయాలో సెంటర్ లో పెట్టుకొని 5 కిలోమీటర్స్ లెఫ్ట్ రైట్ వెళ్తే, సో అక్కడ ప్లాన్ చేసుకుంటే యూ విల్ హావ్ ప్లానింగ్. 10 కిలోమీటర్స్ ఉందనుకోండి, 5 సెంటర్ పెట్టి 5 కిలోమీటర్స్ లెఫ్ట్ 5 కిలోమీటర్స్ రైట్ రేడియస్ లో మీకు వచ్చేస్తుంది, కవర్ అయిపోతుంది. డయామీటర్ లో మీకు 5 కిలోమీటర్స్ వరకు మీరు సెంటర్ లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ మీకు 10 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు కూడా చేసుకోవచ్చు లెఫ్ట్ రైట్ కలుపుకుంటే. సో దాని అడ్వాంటేజ్ అని 5 కిలోమీటర్స్ సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు రేడియో అనేది స్టాండర్డ్ గా వస్తుంది జిఎస్ఎం కన్నా. సో అది మీకు జిఎస్ఎం కన్నా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇంకా బెస్ట్. అది మీకు 10 సెంటీమీటర్ అక్యురసీ ఓకే అనుకుంటే అట్లా సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మీకు బెస్ట్. అట్లా సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఇంకా మీకు 10 సెంటీమీటర్ ఉంటుంది. అది డ్రాప్ అవుట్స్ అని డైరెక్ట్ గా మీకు సాటిలైట్స్ తోటి ఉంటుంది, తీసుకోవచ్చు. సో ఆ ఫీచర్ అనేది దీంట్లో ఇన్బిల్ట్ గా ప్రీ లోడెడ్ గా ఇచ్చారు. సో అదొక అడ్వాంటేజ్. ఒక బేస్ కి ఎన్ని రోవర్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ బేస్ అనేది ఇంటర్చేంజబుల్. ఎనీ రిసీవర్ కెన్ బి బేస్ ఆర్ రోవర్. సో ఇంటర్చేంజబుల్. సో మనం ఓన్లీ కంట్రోలర్ ఉంటుంది. సో ఐ విల్ షో ది కంట్రోలర్. ఈ రిసీవర్స్ మొత్తం అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్చేంజబుల్ బేస్ రిసీవర్స్ ఆర్ బేస్ గా పెట్టుకోవచ్చు, రోవర్ కనెక్ట్ చేసుకోవచ్చు. దీని నుంచి నెంబర్ ఆఫ్ బేస్ కనెక్ట్ చేసినప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ రోవర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. అది రోవర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. దానికి ఏంటంటే ప్రోటోకాల్ అనేది ఉంటుంది. అదర్ అక్కడ ఏంటంటే మనం ఆర్టీకే సపోజ్ స్టాటిక్ డేటా అయితేనేమో రైనెక్స్ కన్వర్ట్ చేస్తాం. సో దాంట్లో సాఫ్ట్వేర్ లో స్టాటిక్ వచ్చేస్తుంది. బట్ వెన్ వి సీ వర్క్ ఫర్ ఆర్టీకే మోడ్ లో ఈ రిసీవర్ అదర్ మిడ్ రిసీవర్ కనెక్టెడ్ ఉండాలి. దీని ప్రోటోకాల్ అనేది ఉంటుంది. సిఎంఆర్ ప్రోటోకాల్ అని, ఆర్టీసీఎం ప్రోటోకాల్. ఈ ఆర్టీసీఎం ప్రోటోకాల్ అనేది మనకు ఈ ఇన్బిల్ట్ రేడియో త్రూ ట్రాన్స్మిట్ చేస్తుంది. బేస్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. రిసీవ్ చేసుకోవడానికి సేమ్ ప్రోటోకాల్ వాడాలి. సో ఆర్టీసీఎం దాంట్లో కూడా ఉందనుకోండి, దీనిలో ఆర్టీసీఎం పెట్టుకున్నాము. సో ఈ ప్రోటోకాల్ మ్యాచ్ అయ్యి ఆ ఫ్రీక్వెన్సీ ట్యూన్ అవ్వాలి. సర్టెన్ ఫ్రీక్వెన్సీ సెట్టింగ్ చేంజ్ చేసుకుంటే ఇట్ విల్ కనెక్ట్. సో దాంట్లో ఒక ట్రింబల్ లో సిఎంఆర్ ఎక్స్ అనే ప్రోటోకాల్ ఉంటుంది. అది ప్రొప్రైటరీ, అది ట్రింబల్ కే ఉంటుంది. మిగతా మేక్స్ అన్ని ఆర్టీసీఎం సిఎంఆర్. సో వాటికి కనెక్ట్ అవుతుంది. సమ్ మేజర్ మైనర్ చేంజెస్ చేసుకుంటే కనెక్ట్ అవుతుంది. సో అదొక ఆర్టీకేకి మీకు ఇది మీకు స్టాటిక్ లో అయితే నార్మల్ రైనెక్స్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది కనెక్ట్ చేసుకుంటాం, అది రైనెక్స్ చేసుకుంటాం. సో మేజర్ గా ఈ రిసీవర్ ఇంటర్చేంజబుల్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ రోవర్స్ యూ కెన్ కనెక్ట్. కంప్లీట్ కంట్రోలర్ ఎలా ఉంటుంది. సో కంట్రోలర్ వచ్చేసి మనము ఇప్పుడు ఒక సెట్ అంటాము. ఈ సెట్ అన్నప్పుడు కంట్రోలర్ వచ్చేసి దీంట్లో స్పెసిఫిక్ కంట్రోలర్ మోడల్ వచ్చేసి UT12 అండి. UT12 మోడల్ న్యూ మోడల్ ఇది. దీంట్లో ఏంటంటే ఇట్స్ వెరీ 6 ఇంచ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్. సో దీంట్లో మీకు 6 ఇంచ్ మోడల్ డిస్ప్లే వస్తుంది కంపేర్ టు అదర్ ట్యాబ్లెట్. ఇంకోటి రగడ్ పీస్ లైక్ IP68 స్టాండర్డ్స్. సో దీంట్లో మీకు ఈ మోడల్లో ఈ 6 ఇంచ్ రగడ్ డిస్ప్లే వల్ల, ఇండస్ట్రియల్ రగడ్ డిస్ప్లే వల్ల సన్లైట్ లో ఇఫ్ యు వర్కింగ్ ఎట్ 50 degrees టెంపరేచర్ కూడా మనకు డిస్ప్లే గానే స్టక్ అప్ అవ్వదు. సో దట్ కైండ్ ఆఫ్ రగడ్ మిలిటరీ గ్రేడ్ రగడ్ PDA. సో ఈ 6 ఇంచ్ డిస్ప్లే వల్ల మనకు బిగ్గర్ స్క్రీన్ కనబడుతుంది కంపేర్ లైక్ దిస్. సో నార్మల్ గా మీకు వేరే కంట్రోలర్స్ లో 4 ఇంచ్ డిస్ప్లేస్ వస్తాయి. హాఫ్ ఆఫ్ దిస్ డిస్ప్లే కీప్యాడ్ వస్తుంది. బట్ ఇక్కడ మన టచ్ స్క్రీన్ వల్ల ఈజీగా ఆపరేటింగ్, యూజర్ ఫ్రెండ్లీ
ఇట్స్ లైక్ ఏ మొబైల్ ఇంటర్ఫేస్. సో ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్లో వర్క్ అవుతుంది. దీంట్లో ఫీల్డ్ సాఫ్ట్వేర్ వచ్చేసి QBA అనేది ఫీల్డ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఆర్టీకే ఇట్స్ యాప్ QBA Stonex ప్రొప్రైటరీ. సో ఈ QBA వల్ల మీకు డేటా కలెక్షన్కి ఈజీగా ఆపరేట్ చేయడానికి ఉంటుంది. సో ఈ QBA సాఫ్ట్వేర్ వచ్చేసి మనం బేస్ కింద రిసీవర్ని కనెక్ట్ చేసుకుంటాము, రోవర్ కింద రిసీవర్ని కనెక్ట్ చేసుకొని డేటా కలెక్షన్ రిసీవర్ ఆపరేట్ చేసేదంతా మనం కంట్రోలర్ ఆపరేట్ చేస్తాము. దీంట్లో యాప్ అనేది QBA సాఫ్ట్వేర్ తో కంట్రోల్ చేస్తాము. దీనికి వచ్చేసి మీకు బ్యాటరీ వస్తుంది. ఈ బ్యాటరీ ఇట్స్ 10 hours బ్యాకప్ బ్యాటరీ, రీఛార్జబుల్ బ్యాటరీ. దానికి యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. సో ఛార్జింగ్ కేబుల్, ఈ బ్యాటరీ సి టైప్ ఛార్జింగ్, మామూలు మన మొబైల్ ఛార్జింగ్. సో సి టైప్. దీనికి బ్యాటరీ ఇన్స్టాల్ చేసేసుకొని కంటిన్యూస్ గా 10 hours బ్యాకప్ తోటి వర్క్ చేసుకోవచ్చు. మీకు ఇవన్నీ యూఎస్ బేస్డ్ కాబట్టి డిఫరెంట్ చేంజెస్ కూడా పిన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ Stonex వచ్చేసి ఇట్స్ గుడ్ బ్రాండ్. క్వాలిటీ వైజ్ ఈ మోడల్ పాపులర్ మోడల్ S900A మోడల్. సో నేను ఆల్మోస్ట్ యాక్చువల్గా 1.5 year నుంచి 30 sets అమ్మాము, కానీ ఇప్పుడు ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ రాలేదు. సో కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సర్వీసింగ్ వచ్చేసి స్పేర్స్, యాక్సెసరీస్ మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ మాది Santop Technologis LLP అని అమీర్పేట్లో ఆఫీస్. సో మేము ఆ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాము. అండ్ ఈ మోడల్ ఆల్మోస్ట్ టెక్నికల్ వైజ్ రగడ్ డివైస్ అండి. ఎలాంటి ఇష్యూస్ అనేది ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ ఒక ఇద్దరు కస్టమర్లు అయితే ఒక బై మిస్టేక్ కింద పడినా కూడా బట్ డజంట్ మేడ్ ఎనీ బిగ్ ఇష్యూ. సో ఆ టైప్ ఇంతవరకు నాకైతే సర్వీస్కి 30 sets మార్కెట్లో ఇచ్చాను, కానీ ఎలాంటి ఇష్యూస్ ఇష్యూ లేకుండా ఇంతవరకు నడుస్తున్నాయి, సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. సో దీంట్లో నేను ఇంకా డెప్త్కి వెళ్ళేది ఇప్పుడు మీకు యాక్సెసరీస్ డివైసెస్ ఏమేమి ఉన్నాయని దాని గురించి డిస్కస్ చేసాము. యాక్చువల్గా దీనికి ఎలా ఆపరేట్ చేస్తాము, బేస్గా ఎలా స్టార్ట్ చేస్తాము, రోవర్ ఎలా స్టార్ట్ చేస్తాము, ఫంక్షనాలిటీస్ ఏంటనేది ఇన్ డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఇది పవర్ బటన్ ఉంటుందండి. వన్స్ వి ప్రెస్ దిస్ పవర్ బటన్, దిస్ ఈ PDA ఆన్ అవుతుంది. కంప్లీట్ జస్ట్ ఆండ్రాయిడ్ బేస్డ్ ప్లాట్ఫామ్, ఈజీ ఫర్ ఆపరేటింగ్. వన్స్ మనము ఈ ఇన్స్టాల్, ఇది కంప్లీట్ ఇండస్ట్రియల్ రిలేటెడ్ డివైస్. మన మామూలు ఫోన్ లాంటిది అయితే కాదు. సో ఫోన్ నార్మల్ కొంతమంది ఫోన్స్ యూజ్ చేయొచ్చు అంటారు, బట్ ఇన్ ప్రాక్టికల్ సర్వేలో ఫోన్ స్టక్ అయిపోతుంది. కంటిన్యూస్ గా వాడుతుంటారు. 2 నిమిషాలు ఫోన్ మాట్లాడగానే మనకి ఫోన్ ఓవర్ హీట్ అవుతాయి. సో అసలు 10 minutes కూడా మనము 45 degrees లో వర్క్ చేయాలి. సో ఎండాకాలం అనేది రూల్ అవుట్. సో ఫోన్ అనేది ఇట్స్ నాట్ సజెస్టబుల్ ఫర్ కంట్రోలర్ యూసేజ్. Stonex S900A మోడల్. దీంట్లో మీకు ఈ సెట్లో ఈ 2 receivers, బ్యాటరీస్, దానికి సంబంధించిన కంట్రోలర్, చార్జర్స్, బ్యాటరీస్ అనేది యూనిట్ లో వస్తుంది. యూనిట్ సెట్ ఆర్టీకే అండ్ స్టాటిక్ DGPS సెట్. మీరు ఈ ఇన్స్ట్రుమెంట్ ని పర్చేజ్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.